అమ్మ ఆకలి కంటే కుటుంబ అవసరం ముందుంటుంది. మార్నింగ్ నుండి హడావిడి. హబ్బీ ఆఫీస్‌కి రెడీ చెయ్యాలి. కిడ్స్ స్కూల్‌కి రెడీ చేయాలి. లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి. వాటర్ బాటిల్స్ ఫిల్ చేయాలి. స్కూల్ బ్యాగ్స్ చెక్ చేయాలి. అందరూ టైంకి వెళ్ళాలని చూస్తూ అమ్మ తన బ్రేక్‌ఫాస్ట్ గురించి మర్చిపోతుంది. కొన్ని నిమిషాల్లో హబ్బీ ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. కిడ్స్ స్కూల్‌కి వెళ్ళిపోయారు. గేట్ క్లోజ్ చేసి ఇంట్లోకి వచ్చిన అమ్మ ఒక డీప్ బ్రీత్ తీసుకుంటుంది. హమ్మయ్య అని అనుకుంటుంది. కానీ పని అయిపోలేదు. కిచెన్ క్లీన్ చేయాలి. స్టవ్ స్వైప్ చేయాలి. హౌస్ కొంచెం అరేంజ్ చేయాలి. అన్నీ కంప్లీట్ అయ్యాక క్లాక్ ఆల్రెడీ 10 అయింది చూపిస్తుంది. అప్పుడే అమ్మకి గుర్తుకు వచ్చింది కానీ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదని. సైలెంట్గా కిచెన్లో కూర్చున్న అప్పుడే అమ్మ అనుకుంది లంచ్కి ప్రిపేర్ చేసి ఈ లోపల బాత్ చేద్దామని. లంచ్కి కావాల్సిన బెండకాయ అయితే కట్ చేస్తూ ఉంది. ఇలా బెండకాయ కట్ చేస్తుంటే బెండకాయలు అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఎలా వచ్చాయో చూడండి. 4-5 బెండకాయలు అయితే అలా అంటే వచ్చేస్తాను. చాలా ముదిరిపోయాయి. అలా బెండకాయలు కట్ చేస్తున్న నాకు ఒక 90 మెమరీస్ గుర్తొచ్చేసి 90s రోజుల్లో గుర్తొచ్చేసి ఆ రోజుల్లో లైఫ్ సింపుల్గా ఉండేది. ఆన్లైన్లో ఆర్డర్స్ లేవు, ఫుడ్ డెలివరీ లేదు, షాపింగ్ యాప్స్ లేవు, కానీ సంతోషం మాత్రం చాలా ఉండేది. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇప్పట్లో ఫ్యాన్సీ వాటర్ బాటిల్స్ లేవు. స్కూల్ ట్యాప్ దగ్గర ఫ్రెండ్స్తో అందరితో కలిసి నీళ్ళు తాగిన రోజులు. లంచ్ బాక్స్లో సింపుల్ అన్నం, పప్పు, పచ్చడి ఉన్న ఆకలితో తిన్నంత అదే లాగా అనిపించేది. ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చాక బ్యాగ్ పక్కన పడేసి స్ట్రీట్లో ఫ్రెండ్స్తో ఆడుకునే రోజులు. మొబైల్ ఫోన్స్ లేవు, వీడియో గేమ్స్ లేవు, కానీ నవ్వులు మాత్రం చాలా ఉండేవి. అమ్మ పిలిచిన వరకు ఆటలు, అమ్మ చేతితో పెట్టిన అన్నం, కానీ అందరితో కలిసి కూర్చొని తిన్న భోజనం. ఆ మెమరీస్ ఇప్పటికీ స్పెషల్. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, కంఫర్ట్స్ పెరిగాయి, కానీ ఆ 90s రోజుల్లో ఉన్న ప్రేమ, బంధం, కుటుంబంతో గడిపిన సమయం అవి మాత్రం మరలా రావు. అందుకే అంటారు డబ్బు సంపాదించవచ్చు కానీ గడిచిన బాల్యం మళ్ళీ కొనలేరు. ఆ ముందర జ్ఞాపకాలను గుర్తించుకోవడం. అమ్మ ఫేస్ మీద చిన్న నవ్వు వస్తుంది. మరి వచ్చేసి లంచ్ ప్రిపరేషన్ కంటిన్యూ చేసేది. లంచ్కి ప్రిపేర్ చేసుకున్నాక బాత్ అయితే చేశాను. బాత్ ఓట్స్ అయితే తిన్నాను ఫిక్స్ అయ్యి. ఎందుకంటే చాలా లేట్ అయింది. ఓట్స్ అయితే ఈజీగా డైజెషన్ అవుతుంది అండ్ త్వరగా తినేయచ్చు కదా. అందుకని ఆ ఓట్స్ తింటూ అయితే టీవీ అయితే చూద్దాం అనుకున్నా. బట్ ఆ ఓట్స్ తినే టైంలో ఏం చూడాలని అయితే అనిపించింది. ఆ టైంలో కూడా పిల్లలు ఏం చేస్తున్నారో, మా బాబు స్కూల్లో ఏడుస్తున్నాడో లేదా సైలెంట్గా ఉన్నాడో, మా హస్బెండ్ ఆఫీస్కి రీచ్ అయ్యారో, సేఫ్గా లేదో. ఒక అమ్మ అన్నాక కుటుంబం గురించి ఎంత ఆలోచిస్తుందో కదా. నేను ఒక మదర్ అయ్యాక, ఒక ఫ్యామిలీలోకి వచ్చాక నాకు అర్థమైంది మదర్ అంటే ఏంటి అని. నేనైతే ప్రతి ఒక్క మా పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో మా అమ్మ ఎలా అయితే నేనున్న టైంలో ఎలా అయితే ఉందో అప్పుడు నాకు తెలియలేదు. బట్ ఇప్పుడు ఇవన్నీ చూసాక అందుకే అందరూ చెప్పారు మదర్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్. అమ్మలు ఎప్పుడు జాగ్రత్తలు అండ్ అమ్మలు ఎప్పుడు బంగారాలు. అండ్ నేనైతే బెండకాయ ఫ్రై చేస్తున్నా ఉంది. ఈ బెండకాయ ఫ్రై చేసేదేమో కానీ నా చెయ్యి అయితే అస్సలే పడిపోయిందండి. అలా తిప్పుతూ అమ్మో ఎలా చేస్తారు అమ్మ. అండ్ ఇప్పుడన్నా ఈ స్టవ్ అవన్నీ ఉన్నాయి. బట్ పూర్వకాలంలో కట్లు పెట్టి ఊపేవాళ్ళు. అప్పుడు నాకు ఒక డౌట్, కట్లు పెట్టి ఊపేదంటే దాంట్లో పట్టుంది తింటారు అయినా వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారు. ఇప్పుడు ఒక్క నిమిషం మట్లో అట్లా ఫింగర్ పెట్టి నోట్లో పెట్టుకున్నా ఎక్కడ లేని రోగాలు వచ్చేసి అసలు మట్టిలోనే ఆడద్దంటారు. అండ్ నేను చిన్నప్పుడు అయితే మా మమ్మీ నన్ను గుంజకు కట్టేసిందంట. ఆ చూడు మట్టి, ఆ మట్టిలోనే నేను ఆడుకునేదాన్ని అంట. కానీ ఏ రోజు కూడా నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి తీసుకున్న రోజులు అయితే. బట్ మా పిల్లలు ఒక 5 minutes మాట్లాడినా ఆఫ్టర్ 2 days కాఫ్ ఎందుకంటే డస్ట్ ఎలర్జీ. అసలు దాని మీనింగ్ కూడా తెలియదు నా ఏజ్లో ఉన్నప్పుడు. బట్ ఇప్పుడు చిన్న పిల్లలకే డస్ట్ ఎలర్జీ. అండ్ నేనైతే గోంగూర పచ్చడి అయితే చేసిన. అండ్ గోంగూర పచ్చడి విత్ బెండకాయ ఫ్రై ఎలా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం. అసలు మ్యారేజ్కి ముందు గోంగూర మమ్మీ ఎందుకు గోంగూర చేస్తావు అని చెప్పి తిట్టేదాన్ని. బట్ ఇప్పుడు మా పిల్లలకి కోసం మళ్ళీ నేను ఒక్కదానికి ఏం చేసుకుంటాం, మదర్ అంటే అంతే కదా, ఒక్కరికి ఏం చేసుకుంటాను. మా పిల్లలకి చేసే గోంగూర నేను కొన్ని మాత్రమే తినేదాన్ని మ్యారేజ్కి ముందు. మా పిల్లలు అలా అవ్వకూడదు, వాళ్ళకి అన్ని అలవాట్లు అన్నీ తినాలి, ఇది వద్దు అది వద్దు అని చెప్పకూడదు. అందుకనే నేను గోంగూర అయితే అలవాటు చేశాను. వంట అయితే పూర్తయింది చూసారా.
వంట అయితే పూర్తయింది. అండ్ మా ఫ్యామిలీ వ్లాగ్స్ ఎమోషన్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ మా ఫ్యామిలీ వ్లాగ్స్ మీకు నచ్చితే అండ్ మా ఫ్యామిలీలో కూడా మీరు పార్ట్ కావాలనిపించుకుంటే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ సీ యూ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గైస్.